వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 5గురు అరెస్ట్. నిందితుల నుండి 17.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం. విశాఖ కలెక్టరేట్లో ఏపీ సిఓపియు కమిటీ చైర్మన్ కోన రవికుమార్ సమీక్ష. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని స్పష్టం. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఘటనకు హోంమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని తెలియజేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పరిధిలోని 600 ఎకరాల్లో సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి తీసుకువచ్చారు. మంత్రి స్పందిస్తూ సోలార్ విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుకు రాయలసీమ అనుకూల ప్రాంతమని, త్వరలో ఆ దిశగా చర్యలు చేపడతామని తెలియజేశారు. అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతా ఉన్నారు అనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మనం ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మనం చెప్పామో, ఎలక్షన్ హామీలు ఇచ్చామో, ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా పోషిస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేశాం, కొంతమంది 15,000 చేశాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లు ఇచ్చాం. బట్ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతో పాటు మా డిపార్ట్మెంట్ సంబంధించి అందరం రమ్మని చెప్పాం. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాం. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న 5గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 17.50 లక్షల రూపాయల విలువ చేసే 135 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,567 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజు పాటిల్ తెలియజేశారు. కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన గంపల సతీష్, మల్లాడి దుర్గా ప్రసాద్, కాలాడి అర్జున్రావు, రేకాడి వెంకటేశ్వర్లు, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం చెందిన గొర్రిపూడి వెంకటరమణలను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. The supervision and direction of SP sir, Bindu Madhav sir, we have apprehended 4 accused in the Indrapalam police station and 1 accused in the Port police station. So we will do the arrest today only. In detail chapte there are actually 4 accused: Gampala Satish, Malladi Durga Prasad, Kalladi Arjuna Rao and Gorupudi Venkata Ramana, Indrapalam. So the Gampala Satish is aged by 25 years. He is chala notorious offender. He is involved in total 13 cases. इसमें the chain snatching కూడా ఉంది. ఒకటే chain snatching in కడప, తర్వాత lot of HBs occurred previously గతంలో. So he was very notorious offender since చాలా time నుంచి he was eloping. So we apprehended him. We have recovered लगभग total 16 lakh వరకు property we have recovered. इसमें there is you can see all these silver articles, gold articles ఉన్నాయి అక్కడ. తర్వాత this మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా notorious. He also have some 2 cases against him. తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా 3 cases on his. తర్వాత ఇది గోరపొడి వెంకటరమణ కూడా 3 cases. NDPS Act, తర్వాత ఇది NDPS Act ఉంది, ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా he have. So under the supervision and under the guidance of SP sir we have conducted this lead of operation done by Kakinada Rural Circle CI, తర్వాత our crime inspector CI, తర్వాత Indrapalam SI. They have done a very good work. So in last time nunchi this chain snatching in HB wherever akkada aithe we were very alert about this.
So we received an information regarding these Gampala cities and we apprehended him successfully. It's a successful operation. They have under CI SI done a very good work. తర్వాత ఇది సెకండ్ ప్లేస్ నోట్ అయితే ఇది పోర్ట్ సిఐ గారు కూడా ఒక అఫెండర్ దే హ్యావ్ కాట్ ది రెఖాడి వెంకటేష్ ఉల్లదు. ఇది కూడా చాలా నోటోరియస్ అఫెండర్. టోటల్ 25 కేసులు హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్ నెంబర్ 78/295 తర్వాత 79/295 ఈ రెండు కూడా క్రైమ్ లో హీ వాజ్ ఇన్వాల్వ్. అది కూడా ది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. దిస్ వాజ్ వెరీ బిగ్ క్యాచ్. వాజ్ వెరీ డన్ బై వెరీ ఎఫిషియెంట్ డన్ ఇన్ వెరీ ఎఫిషియెంట్ మేనర్. తర్వాత రికవరీ కూడా చాలా పెద్ద ఉంది. 16 lakh వరకు రికవరీ. ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ దే హావ్ రికవర్డ్. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మతి భ్రమించిందని, ఆయన మానసిక వైద్యశాలలో ఉండాలని ఏపీ లెజిస్లేచర్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కోన రవికుమార్ విమర్శించారు. విశాఖ కలెక్టరేట్లో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న రవికుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన నాడు నేడు పనుల దోపిడీని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. అప్పట్లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో 100 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఆలీబాబా దొంగల ముఠా మాదిరిగా జగన్ ఆయన అనుచరులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని, ఆ మేరకు ప్రభుత్వానికి పలు సూచనలు ఇస్తుందని అన్నారు. Committee on Public Undertakings, PUC, is a statutory committee of AP Legislative Assembly. ఈరోజు 2 రోజులు కమిటీ సభ్యులందరూ కూడా విశాఖపట్నం రావడం జరిగింది. నిన్నను ఒక 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. అలానే ఈరోజు ఒక 6 డిపార్ట్మెంట్స్ని 6 అండర్టేకింగ్ కంపెనీస్ని రివ్యూ చేశాం. నిన్న రివ్యూ చేసినటువంటి కంపెనీస్లో విఎంఆర్డిఏ అథారిటీ ఒకటి, అట్లానే ఏపీ మెడ్టెక్ జోన్ లిమిటెడ్, థర్డ్ ఏపీఐఏసి విశాఖ రీజన్, ఏపీ టూరిజం, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని చేశాం. అలాగే శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, 6 గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ లిమిటెడ్. లాస్ట్ 2009 నుంచి కూడా ఈ కమిటీ పియూసీ కమిటీ ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఉందో ఆన్ పేపర్కే పరిమితమైన ఎక్కడ కూడా ఫంక్షన్లోకి వాళ్ళ పర్యవేక్షణ అనేటటువంటిది గతంలో జరగలేదు. దాన్ని ఇప్పుడు క్రియాశీలకంగా చేయాలనేటటువంటిది కమిటీ అంతా కూడా నిర్ణయించాం. ఈ కమిటీ స్థాయిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, అలానే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినవి కానీ, కొన్ని యాక్ట్ బేస్డ్గా ఫామ్ అయినటువంటి ఉంటాయి, లైక్ ఆర్టీఏ, పిఎస్ఆర్టీసీ కానీ. అసెంబ్లీలో అన్ని కంపెనీస్ అన్ని సొసైటీస్లో ఏర్పడినటువంటి వ్యవస్థలన్నీ రివ్యూ చేయాలంటే, దానిపైన డిస్కషన్ జరగాలంటే టైం సరిపోదు. ఎందుకంటే అసెంబ్లీకి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏ సబ్జెక్టుని ఎంతవరకు తీసుకోవాలి, ఎంత టైం కేటాయించాలనేది ఒక లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో చర్చకి రావు. కాబట్టి ఇవి 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. వాటిని స్టాట్యూటరీ కమిటీస్ అంటారు. ఆ స్టాట్యూటరీ కమిటీస్లో ఒకటి పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 2 ఎస్టిమేట్స్ కమిటీ, 3 కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కంపెనీస్. ఫస్ట్ ఎక్స్పోజర్ విజిట్ అట్ తిరుపతి, ఇది రెండవది విశాఖపట్నం. ఇవి రెగ్యులర్గానే ఆల్మోస్ట్ మంత్లీ ఒకటి డిపార్ట్మెంట్ వైజ్గా ఆయా ప్రాంతాల వారీగా వాటిపైన అన్నిటిపైన రివ్యూ ఉంటుంది. వీటిని మెయిన్ ఏంటంటే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ని స్ట్రెంగ్తన్ చేయడం. ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నా, లాసెస్ ఉన్నా, లేకపోతే మిస్యూటిలైజేషన్స్ ఉన్నా, మిస్అప్రాపరేషన్స్ ఉన్నా, మిస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా, వీటన్నిటినీ కూడాను కూలంకషంగా చర్చించిన తర్వాత ఏమేం చేయాలనేది సజెషన్స్ ఇవ్వడం, అన్ని కార్పొరేషన్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయడం, అండ్ అన్ని కార్పొరేషన్స్ కూడా అసెంబ్లీకి హౌస్కి ఏదైతే ఉంటుందో దానికి అకౌంటబిలిటీగా ఉండేటట్టుగా చూడడం, ఇది కమిటీ చూస్తుంది. ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చేసాం. మళ్ళీ నెక్స్ట్ విల్ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ అమరావతి విత్ ఆల్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ.
కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ల ప్రోత్సాహంతోనే టీడీపీ సైకోలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్ర డీజీపీ పచ్చచొక్కా వేసుకుని ఏకపక్షంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది. చాలా మంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేసింది. ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుని నాని గారిని, వెంకటరామయ్య నాని గారిని, అసలు మీరు రావడానికి వీల్లేదు, బందర్ నుంచి కదలడానికి వీల్లేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు, ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా వీడియోలో, మీరు కూడా చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాళ్ళు తాగి వస్తేనో, గంజాయి దాగి వస్తేనో, మందు దాగి వస్తేనో కారు అద్దాలు పగల కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, వాళ్ళు మందు దాగి ఉన్నారమ్మా, మమ్మల్ని ఏం చేయమంటామంటే వాట్ ఈస్ దిస్. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయొద్దండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి, వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది. ఒక మహిళ మీద, హోంమంత్రి గారు కూడా మహిళే. హోంమంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్, మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ, అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి? ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీసు యంత్రాంగం. సంవత్సరం అయింది, దాడుల మీద దాడులు, ఇంకా దాడులు ఆగల. ఎక్కడైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అణిచివేయాలని? పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, కాకీలను అడ్డం పెట్టుకొని, లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.